Believers Church Ministries, Gugus. Revive and renew your destiny. आज पवित्र आत्मा ने हमें दिया है कि अपने वस्त्रों को संभालो। కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ మనకి ఇస్తున్న నీ వస్త్రాలను కాపాడుకో. हालेलुया హల్లెలూయా. अपने वस्त्र संभाल के रखो। నీ వస్త్రాలను కాపాడుకొనుము. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, ये मसीहत के लिए और मसीही जीवन के लिए एक महानतम बात है ये। ఇది క్రైస్తత్వానికి క్రైస్తవ జీవితానికి గొప్ప మాట అయి ఉంది. यस, అవును. हालेलुया, హల్లెలూయా. ये बहुत बड़ी बात है। ఇది గొప్ప మాట. मसीहत को इस बात में बहुत ही सीरियसली इस पर हमें अपना ध्यान लगाना है। క్రైస్తత్వం అనేది చాలా గంభీరపూర్వకంగా ఈ మాటను ధ్యానించాలి. पहला पॉइंट, మొదటి అంశం, నీ వస్త్రము సదాకాలము తెల్లదిగా ఉండాలి. तेरा वस्त्र सदा तक उज्जवल रहे. నీ వస్త్రము ఎల్లకాలము సదాకాలము తెల్లగా ఉండాలి. पहला पॉइंट, మొదటి పాయింట్. और उसके लिए आपको रेफरेंस मिलता है మరి దానికి గాను మీ కొరకైనటువంటి వాక్యము सबोपदेशक की किताब 9 का 8 पद 9:8. हाँ, तेरा वस्त्र सदा उज्जवल रहे, तेरे वस्त्र सदा उजले रहे और तेरे सिर पर तेल की गट्टी ना हो. ఎల్లప్పుడు हाँ, తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. हालेलुया. हालेलुया. बाइबल में देखिए బైబిల్లో చూడండి, कि परमेश्वर पिता ने अपने बच्चों को ये हिदायत इसीलिए दिया कि अपने वस्त्रों को संभालो और वो सदा उज्जवल रहे. తండ్రి అనే దేవుడు తన పిల్లలకు ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే నీ బట్టలు ఎల్లప్పుడూ తెల్లగా ఉండాలి, వాటిని నీవు కాపాడుకో. हालेलुया. హల్లెలూయా. वहां पर और एक भी बात लिखा అక్కడ है, ఇంకొక మాట రాసి ఉంది, लेकिन उस पर हम फिर कभी अध्ययन करेंगे. దాని మీద ఎప్పుడైనా ధ్యానించుకుందాము. तेरे सिर पर तेल की घटी ना हो. నీ తలకు నూనె తక్కువ చేయకము. हालेलुया. హల్లెలూయా. सिर्फ एक ही बात यहां से हम लोग उठाएंगे, ఒక్కటే మాటను మనం ఇక్కడ నుండి ఎత్తుకుందాం. तेरे वस्त्र सदा उजले रहे. ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్నాము. क्यों क्यों उजले रहे? ఎందుకు తెల్లగా ఉండాలి? बस ये प्रश्न से हम लोग उठेंगे यहाँ से, ఈ ప్రశ్న నుండి మనం ఇక్కడ నుండి లేస్తాము. क्योंकि ఎందుకనగా ये वस्त्र जब उजले रहेंगे तब शैतान आप पर हाथ डालने के लिए उसका हिम्मत नहीं होगा. ఈ వస్త్రములు తెల్లగా ఉన్నప్పుడే సాతానుడు నీ మీద చేయి వేయడానికి మనకి ధైర్యం చాలదు. सुना आपने? మీరు విన్నారా? इसलिए परमेश्वर पिता ने, पवित्र आत्मा ने हमें ये हिदायत दी कि तेरा वस्त्र सदा उजले रहे, यानी बिल्कुल सफेद बढ़िया. అందుకని తండ్రి అనే దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు హెచ్చరిస్తున్నాడు, మనకు చెప్తున్నాడు ఏంటంటే ఎల్లప్పుడూ నీ వస్త్రములు తెల్లగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లప్పుడు నీ వస్త్రములు, సదాకాలము నీ వస్త్రములు తేటగా తెల్లగా ఉండాలి, సఫేద్ రహే. తెల్లగా ఉండాలి यानी मतलब, అనగా దానికి అర్థము, यानी परमेश्वर पिता का मतलब, उसका तात्पर्य ये है वो महिले नहीं होंगे ऐसा नहीं है. महिला कभी कभी होता है, लेकिन फिर भी आपको दाग धब्बों से बचकर जीना है. తండ్రి అనే దేవుడు చెప్తున్నానికి అర్థం ఇది కాదు, అవి మలినము కావు అన్నట్టు కాదు, అది మలినము అవుతాయి, అయినప్పటికీ మరకలు డాగుల నుండి నీవు తప్పించుకోవాలి. एक बात और बताता हूं मैं आपको. ఇంకొక మాట నేను మీకు చెప్తాను. कभी समझो अचानक दाग धब्बे हो ही गए, एक दाग, एक धब्बा आपके श्वेत वस्त्र को वो बदनाम कर डालेगा. ఒక మరక నీకున్న తెల్లని వస్త్రాన్ని నిందల పాలు చేస్తుంది. यस, इसलिए అందుకని इसीलिए परमेश्वर पिता ने उस वहां पर ये हिदायत हमें दिया है कि सदा तेरे वस्त्र उजले रहे. అందుకని తండ్రి అనే దేవుడు ఒక హెచ్చరిక మనకి ఇస్తున్నాడు, ఎల్లప్పుడూ నీ వస్త్రములు తెల్లగా ఉండాలి. सबोपदेशक 9 का 8 में पवित्र आत्मा ने साफ कह दिया कि तेरा वस्त्र सदा उजले रहे. ప్రసంగి 9:8 పరిశుద్ధాత్ముడు స్పష్టంగా చెప్తున్నాడు, నీ వస్త్రములు తెల్లగా ఉండాలి. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. तो मेरे प्रियो, అయితే నా ప్రియమైన వారలారా, ऐसे दाग धब्बे कभी अचानक और गलती से या फिर लापरवाही से कभी कभी हमारे उजले वस्त्र जो है वो दागीले धब्बे वाले बन जाते हैं, लेकिन उसके लिए भी हमारे
प्रिय उद्धारकर्ता ने रास्ता दिखाया है కొన్ని हमें। కొన్నిసార్లు మనకున్నటువంటి తెల్లని వస్త్రాల మీద డాగులు మరకలు ఇంకా ఏవైతే ఉన్నాయో అవి కొన్నిసార్లు పొరపాటున లేకపోతే నిర్లక్ష్యము ద్వారా అవి మన మీద మరకలు అవుతాయి కాబట్టి వాటికి కావాల్సినటువంటి తోడు ఏదైతే ఉందో తెగు అది ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. सफेद वस्त्र का मतलब తెల్లని వస్త్రము అనగా सफेद वस्त्र नहीं, తెల్లని వస్త్రము కాదు, आपका सफेद वस्त्र जैसा आपका जीवन, आपकी जिंदगी है। తెల్లని వస్త్రము లాంటి నీ జీవితము నీ బ్రతుకై ఉంది. तो आपके जीवन में कोई दाग धब्बा न रहे, ऐसा आप विश्वास योग्य जीवन आप प्रभु के लिए बिताने वाले बने। నీ జీవితంలో ఎలాంటి మరకైనను డాగైనను ఉండనటువంటి విశ్వాస యోగ్యమైన జీవితాన్ని దేవుని కొరకు నీవు జీవించాలి. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, परमेश्वर पिता इसके लिए अपने बच्चों को हिदायत देता है। ఇందు నిమిత్తమే తన పిల్లలకు తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, तेरे वस्त्र तब उजले रहेंगे जब तू सावधानी से रहेगा। నీవు జాగ్రత్తగా ఉన్నప్పుడు నీ వస్త్రాలు తెల్లగా ఉంటవి. अगर आप सावधानी से नहीं रहेंगे, నీవు జాగ్రత్తగా ఉండకపోతే आप लापरवाह जीवन बिताएंगे। నిర్లక్ష్యపు జీవితాన్ని జీవిస్తే हर बात में लापरवाह, ప్రతి మాటలో నిర్లక్ష్యం, जो लापरवाह करता है ఎవరైతే నిర్లక్ష్యం वो చేస్తారో कभी ना कभी वो दागीला दबीला बन जाता है। ఎక్కడో కాడ మరకల పాలైపోతాడు ఆయన. अपने जीवन के लिए हमें बहुत सीरियसली रहना है। మన జీవితాన్ని బట్టి మనం గంభీరంగా ఉండాలి. हम कैसे दागे धब्बे वाले बन रहे हैं, మనం ఏ విధంగా మరకలతో నిండిన వారం అవుతున్నాం, कैसा हमारा जीवन, हमारा जो गवाही है कभी कभी खराब हो रहा है। కొన్ని సార్లు మన జీవితం మనకున్న జీవితం అది పాడైపోతుంది. हम बोलते हैं मैं बहुत अच्छा हूँ, మనం అనుకుంటాం మేము చాలా బాగున్నాము. मनुष्य अपने आप के लिए अच्छा ही है, మనుషుడు తన కొరకు తాను బాగా ఉంటాడు, मैं मेरे लिए अच्छा ही हूँ, నేను నా కొరకు బాగున్నాను. लेकिन फिर भी అయినను मुझे ध्यान देना है నేను ధ్యానించాలి, कि कहीं ना कहीं मेरा प्रॉब्लम है। ఎక్కడో కాడ నాకు సమస్య ఉంది. और प्रॉब्लम कहाँ से आएगा? ఆ సమస్య ఎక్కడి నుండి వస్తది? प्रॉब्लम दूसरों से समझ में आएगा, ఆ సమస్య వేరే వాళ్ళ నుండి మనకు తెలిసి వస్తది. है ना। कई बार बड़े लोग बताते हैं, చాలా సార్లు अरे పెద్దవారు చెప్తారు, बाबू बेटा तू इस विषय में सावधान रहना, अच्छे से रहना, जरा तू संभल के रहना, ऐसा अपने को बड़े लोग बताते हैं। పెద్దవారు మనకు చెప్తారు ఏంటంటే బిడ్డ నీ ఈ విషయాన్ని బట్టి ఈ మాటను బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమంటారు. क्योंकि ఎందుకంటే उनको जिंदगी का अनुभव है, జీవితపు అనుభవం వారికి ఉన్నది, अपने को नहीं है। మనకు లేదు. हम बहुत बार लापरवाह करते हैं, చాలా సార్లు నిర్లక్ష్యం చేస్తాం. क्या होता है, అరే ఏమవుతుంది है, चलो। ఆపా. लेकिन कई स्थानों में हम लोग निर्बुद्धि और निर्बुद्धि के समान हम लोग चले जाते हैं, लेकिन वहाँ जाने के बाद हम दाग और धब्बे वाले बन जाते हैं। అనేక స్థలాల్లోనికి బుద్ధి లేని వారిగా మనం వెళ్ళిపోతాం, కానీ అక్కడికి వెళ్ళడం ద్వారా మనము డాగులు మరకల పాలైపోతాం. मेरे प्रियो, నా ప్రియమైన వారు, हमारे जीवन पर बहुत सारे दाग धब्बों का ऐसा झंझाल लग जाता है। మన జీవితం మీదకి అనేక డాగులు మరకల వల అనేది మన మీదకి వస్తుంది. इसलिए అందుకని हमें सावधान पूर्वक जीवन बिताना है, జాగ్రత్తగా మన జీవితాన్ని గడపాలి. क्योंकि मैं परमेश्वर का, स्वर्ग का, राज्य का अधिकारी हूँ। నేను దేవుని పరలోక రాజ్యపు అధికారిని, क्योंकि मैं स्वर्ग राज्य का अधिकारी हूँ परलोक और राज्य- मुझे वो दिया गया है, इसलिए मुझे बहुत सावधानी से अपने आप को बचा के रखना है। పరలోక రాజ్యపు అధికారం నాకు ఇవ్వబడ్డది కాబట్టి నేను అనేక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. इसलिए అందుకని तेरे वस्त्र सदा उजले रहे। నీ వస్త్రములు ఎల్లప్పుడూ తెల్లగా ఉండాలి. हालेलुया। హల్లెలూయా. మానం లేదు. इसलिए అందుకని पवित्र आत्मा ने कलीसिया को अपने वस्त्र को सदा उजले रखने के लिए और सदा आप साफ सुथरा रहने के लिए एक और इंतजाम भी आपके उद्धारकर्ता, आपके परमेश्वर पिता ने दिया है। పరిశుద్ధాత్ముడు ఎల్లకాలము నీ వస్త్రములు తెల్లగా శుభ్రంగా ఉంచుకోవడానికి మీ రక్షకుడు మీ కొరకైనటువంటి ఒక మార్గాన్ని ఏర్పరిచి ఉంచాడు. मेरे प्रियो, प्रभु बोझ के दिन ప్రభు బల్ల దినాన आप अपने आप को शुद्ध कर सकते हैं, మీకు మీరు अपने శుద్ధీకరించుకోవచ్చు, आप को आप पवित्र कर सकते हैं। మీకు మీరు పవిత్రీకరణ आप చేసుకోవచ్చు. फिर से अपने दागीले दबीले जो अपने वस्त्र है उसको आप उज्जवल बना सकते हैं। మీకున్నటువంటి మరకలు డాగులతో ఉన్నటువంటి వస్త్రాలను తెల్లగా చేసుకోవచ్చు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परंतु सावधान, కానీ జాగ్రత్త, वहां पर आपको कोई ऐसा पाप नहीं करना है जो क्षमा ना किया जाए। క్షమాపణ పొందినటువంటి పాపమును చేయకూడదు. ये भी बात सावधानी जरूर याद रखिए। ఈ మాట కూడా జాగ్రత్తగా. पर कुछ ऐसे पाप भी है जो क्षमा नहीं किए जाते, క్షమింపరాని పాపాలు ఉన్నవి, ऐसा पाप कभी मत करें। అలాంటి పాపాలు ఎప్పుడు చేయొద్దు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ऐसा पाप
అలాంటి పాపము बाइबल में लिखा है బైబిల్లో రాసుంది. जो कोई, लेकिन కానీ अगर आप पवित्र आत्मा के विरुद्ध में अगर कोई काम करेंगे वो कभी क्षमा नहीं होगा। పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా నీవేదైనా పని చేస్తే దాంతో నీకు క్షమాపణ పొందలేవు. ये याद रखे। ఇది జ్ఞాపకం ఉంచుకోండి. दूसरा पॉइंट, రెండో పాయింట్ లో मैंने तुझे सफेद वस्त्र दिए हैं నేను నీకు తెల్లని శ్వేత వస్త్రాలను ఇచ్చాను, और इसे आप संभाल के रखिए। వాటిని నీవు కాపాడుకొనము. प्रकाशित वाक्य ప్రకటన గ్రంథము 3 अध्याय 3వ అధ్యాయం और 4 से 6 वचनों को पढ़ेंगे। 4 నుండి 6 వరకు మనం చదువుదాము. लिख ले, రాసుకొనండి. ప్రకాశిత వాక్య, ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం. 4 నుండి 6 వరకు మనం చూద్దాం. पर हाँ, सरदीस में तेरे यहाँ कुछ ऐसे लोग हैं जिन्होंने अपने अपने वस्त्र अशुद्ध नहीं किए, वे श्वेत वस्त्र पहने हुए मेरे साथ घूमेंगे क्योंकि वे इस योग्य है। हाँ, तेलुगु అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్దనున్నారు. यस, వారు हाँ, అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. हाय क्या बात है। समझ में आया कुछ? ఏమైనా అర్థమైందా? सरदीस की कलीसिया, हाँ कुछ ऐसे लोग भी हैं जिन्होंने अपने वस्त्रों को अशुद्ध नहीं किया। ఇక్కడ కొంతమంది ఇలాంటి వారు ఉన్నారు, వారు తమ వస్త్రాలను అపవిత్ర పరచుకోలేదు. हालेलुया। హల్లెలూయా. देख रहे अपने बाइबल में? మీ బైబిల్లో చూసారా? देखो చూడండి, और लिख भी लो। రాసుకొనండి. परमेश्वर पिता इस कलीसिया के विषय में ये गवाही दे रहा है। తండ్రి అనే దేవుడు ఈ సంఘము విషయమై సాక్ష్యం ఇస్తున్నాడు. कौन सी कलीसिया है ये? ఇది ఏ సంఘము? सरदीस की कलीसिया। సార్దీస్ సంఘము. यहाँ पर नाम से बुला रहा है। చూడండి, ఇక్కడ పేరుతో పిలుస్తున్నాడు. सरदीस की कलीसिया में कुछ ऐसे लोग हैं जिन्होंने अपने वस्त्रों को अपवित्र नहीं किया, अशुद्ध नहीं किया। తమ వస్త్రాలను అపవిత్ర పరచుకొనని అశుద్ధ పరచుకొనని కొంతమంది సార్దీస్ సంఘంలో ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. तो ऐसे लोग कहाँ रहेंगे? మరి అలాంటి వారు ఎక్కడ ఉంటారు? वो मेरे साथ में स्वर्ग में घूमेंगे। వారు నాతో కూడా సంచరించుతారు పరలోకమందు. हालेलुया। హల్లెలూయా. कितनी बड़ी बात है ये। ఎంత గొప్ప మాట ఇది. आप उसके साथ स्वर्ग में आप भी सफेद वस्त्रधारी होकर उनके साथ में घूमेंगे। परलोक- स्वर्ग में घूमने का एक अनुग्रह प्रभु आपको दे रहा है। పరలోకమందు మీరును తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవునితో కలిసి తిరిగే ఆ కృప మీకు దొరుకుతుంది. हालेलुया। హల్లెలూయా. सुन रहे मेरे प्रियो? వింటున్నారా నా ప్రియమైన వాళ్ళారా? आपको परमेश्वर पिता इतनी बड़ी एक श्रेष्ठतम वादा आपसे कर रहा है। తండ్రి అనే దేవుడు ఇంకో గొప్ప వాగ్దానం మీతో చేస్తున్నాడు. वे श्वेत वस्त्र पहने हुए मेरे साथ घूमेंगे क्योंकि वे इस योग्य है। తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు, ఎందుకనగా వారు అర్హులు. अरहुलु यानी वे योग्य है। వారు అర్హులు. वे योग्य है। వారు అర్హులు. वे योग्य है, इसीलिए मेरे साथ स्वर्ग में वे घूमेंगे। వారు అర్హులు కాబట్టి నాతో కూడా వారు పరలోకమందు సంచరించుతారు. ये बहुत बड़ी बात है। ఇది చాలా పెద్ద మాట. स्वर्ग में परमेश्वर के पुत्र के साथ में घूमने का मौका। పరలోకమందు తండ్రి అయిన దేవుని కుమారునితో తిరిగేటువంటి సంధి. क्या बात है। ఏంటి ఆ మాట? ऐसा अनुग्रह किसको, అలాంటి కృప, ऐसी दया किस पर అలాంటి होगी? దయ ఎవరికి కలుగుతుందో. इसलिए అందుకని परमेश्वर पिता ने हमें पहले ही उन्होंने ये हिदायत दी कि तेरा वस्त्र सदा उजला रहे। అందుకని తండ్రి అయిన దేవుడు మనల్ని మొదటనే హెచ్చరించాడు, నీ వస్త్రాలు ఎల్లప్పుడూ తెల్లగా ఉండాలి. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, ये वस्त्र जो है ये उद्धार के वस्त्र है। ఈ వస్త్రాలు ఏవైతే ఉన్నావో అవి రక్షణ వస్త్రాలు. అవి हालेलुया। హల్లెలూయా. जो आपको बपतिस्मा के दिन
परमेश्वर पिता ने आपको दिया है। బాప్తిస్మపు దినాన తండ్రి అయిన దేవుడు మీకు ఇచ్చాడు. हालेलुया, హల్లెలూయా. परमेश्वर का धन्यवाद हो मेरे प्रियो। తండ్రి అయిన దేవునికి వందనాలు. నా ये ప్రియమైన वस्त्र వారు, साधारण वस्त्र नहीं है, ఇవి సాధారణమైన వస్త్రాలు जो కావు. रोज आप पहन रहे वो वस्त्र नहीं है, అనుదినము ధరించే వస్త్రాలు కావు. ये ఇవి दिखने वाले वस्त्र नहीं ఇవి है, కనిపించే వస్త్రాలు కావు. ये आत्मिक वस्त्र है, ఇవి ఆత్మీయ వస్త్రాలు. ये श्वेत वस्त्र है, ఇవి తెల్లని ये వస్త్రాలు. उद्धार के वस्त्र ఇవి है। రక్షణ వస్త్రాలు. ये आपको नहीं दिखेगा ఇవి మీకు కనిపించవు, लेकिन शैतान को दिखेगा। కానీ సాతాను కనిపిస్తాయి. उसके बाद దాని తర్వాత जो जय पाए उसे उसी प्रकार श्वेत वस्त्र पहनाया जाएगा और मैं उसका नाम जीवन की पुस्तक में से किसी रीति से ना काटूंगा, पर उसका नाम अपने पिता और अपने स्वर्गदूतों के सामने मान लूंगा। జయించువాడు అలాగున यस, తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రమును తుడుపు పెట్టక हालेलुया, నా తండ్రి ఎదుటను क्या बात है। ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. जिसके कान हो वो सुन ले कि आत्मा कलीसिया से क्या कहता है। సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. मेरे प्रियो, ये बातें पवित्र आत्मा कह रहा है। ఈ మాటలను పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. कलीसिया सुन, సంగమా విను. जिसके पास में कान है ఎవరి దగ్గర ఇంత చెవులున్నావో वो सुने వారు వినాలి. कि परमेश्वर की आत्मा कलीसिया से क्या कहता है। సంగములతో దేవుని ఆత్మ ఏం చెప్తున్నాడు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, इन बातों को स्मरण रखे। ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోనండి. पवित्र आत्मा स्वयं कलीसिया से बातें कर रहा है పరిశుద్ధాత్ముడు స్వయంగా సంఘంతో మాట్లాడుతున్నాడు. और बात करके कह रहा है మరి మాట్లాడుతూ అంటున్నాడు, कि जिसके कान हो చెవిగలవాడు वो सुन ले వినుగాక. कि आत्मा कलीसिया से क्या कहता है। సంఘముతో ఆత్మ చెబుతున్న మాటలు. आमेन, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद दे मेरे చప్పలు కొట్టి प्रियो। దేవుని వందనాలు చెల్లించండి. उनका नाम कभी भी मैं जीवन के किताब में से नहीं काटूंगा। వారి పేరు జీవ గ్రంథం నుండి కొట్టివేయను. जो अपने वस्त्र बचा कर रखे हैं, తమ వస్త్రాలు కాపాడుకున్న వారి పేరు, अपने वस्त्रों को संभाल के रखे తమ हैं, వస్త్రాలను కాపాడుకున్న अपने వారు, वस्त्र गंदा नहीं होने తమ दिए, వస్త్రాలను పాడు अपने కానివ్వలేదు, वस्त्रों को खराब होने नहीं తమ दिए। వస్త్రాలను పాడు కానివ్వలేదు. वो बहुत सावधानी से अपना जीवन बिता रहे हैं, చాలా జాగ్రత్తగా తమ डर జీవితాన్ని डर कर జీవిస్తున్నారు. जीवन बिता रहे हैं, భయముతో జీవిస్తున్నారు. हर कदम फूकते हुए रखते हैं ప్రతి कि मैं అడుగు कहाँ जाऊं तो कहाँ मेरे वस्त्र मैले हो నేను जाएंगे। ఎక్కడికి వెళితే నా వస్త్రాలు మలినం అవుతాయో. इतना सावधानी से वो अपना जीवन बिता रहे ఇంత हैं। జాగ్రత్తగా తమ జీవితాన్ని జీవిస్తున్నారు. इसलिए అందుకని उनके विषय पवित्र आत्मा कहता है వారి విషయమే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, कि वो इस योग्य है कि वो मेरे साथ में घूमेंगे। నాతో కలిసి తిరగడానికి వారు అర్హులై ఉన్నారు. उतना ही नहीं అంతేకాదు मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, उनका नाम मैं अपने जीवन के किताब में से कभी नहीं काटूंगा జీవ గ్రంథంలోని వారి పేరును కొట్టివేయను. और मैं अपने पिता के सामने उनको मान लूंगा। మరి నా తండ్రి ఎదుట వారి పేరు ఒప్పుకుంటాను. ये मेरे बच्चे हैं, వీరు నా పిల్లలు, इन्होंने వీరు मेरे लहू से अपने वस्त्रों को धोए हुए लोग हैं। నా రక్తంతో తమ వస్త్రాలను కడుక్కున్న వారే ये वो लोग हैं, వీరు వారే मेरे लहू से वो शुद्ध किए गए हैं। నా రక్తంలో ये वो శుద్ధీకరించబడ్డారు. लोग हैं వీరు వారే जो मेरे लहू के कारण वो सदा तक अपने वस्त्रों को उन्होंने उजले बनाकर रख लिए। రక్తం చేత ఎల్లకాలం వరకు తమ వస్త్రాలను తెల్లగా ఉంచుకున్నారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం. నా ప్రియమైన వారు, याद रखे, జ్ఞాపకం ఉంచుకోనండి, हम अगर अपने जीवन काल में और इस आत्मिक यात्रा में हम अपने वस्त्रों को अगर हम संभाले रखेंगे तो हम भी उनमें शामिल हो सकते हैं। మనము జీవిత కాలపు యాత్రలో మన వస్త్రాలు మనము కాపాడుకొని ఉన్నట్లయితే మనము అందులో పాల్గొందుతాము. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. अब तीसरा पॉइंट ఇప్పుడు మూడవ పాయింట్, में हम देखते हैं, మూడో పాయింట్ లో మనం చూద్దాం. मैंने अपने मैले वस्त्रों को निकाल दिया, अब मैं फिर से उनको कैसे पहनूं। నేను నా వస్త్రములను తీసివేసేతిని, మరలా వాటిని ఎలా ధరించుకోగలను. तीसरा पॉइंट में మూడో పాయింట్ లో श्रेष्ठ गीत, పరమ గీతములు. श्रेष्ठ गीत 5वां अध्याय 3रा पद। పరమ గీతములు 5 దాని 3వ వాక్యం. यस, श्रेष्ठ गीत को देखें। పరమ గీతములు చూడండి. श्रेष्ठ गीत में పరమ గీతములు, గీతము
सुलम्मिति कहती है कि मैंने अपने वस्त्र उतार दिए हैं। నేను నా వస్త్రములను తీసివేసి తిని. सब लोग निकाले श्रेष्ठ गीत का 5वां अध्याय और उसका 3रा पद को देखिए। मैं अपना वस्त्र उतार चुकी थी, मैं उसे फिर कैसे पहनूं? मैं तो अपने पांव धो चुकी थी, अब उनको कैसे मैले करूं? आमेन। నేను వస్త్రము తీసివేసి తిని నేను మరల దాన్ని ధరింపనేలా, यस, నా పాదములు కడుక్కొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా. आमेन। कुछ समझा? ఏమన్నా అర్థమైందా? यहां से क्या समझ में आई? ఇక్కడ నుండి ఏం అర్థమైంది? मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, शुलम्मिति अपने प्राण प्रिय अपने प्रभु से कह रही है, ప్రాణేశ్వరైన తన దేవునితో ఆమె అంటుంది, यानी शुलम्मिति प्राणेश्वरी जो है वो विश्वासी के सादृश्य है। ప్రాణేశ్వరి ఆమె విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. यस, और प्रभु परमेश्वर अपने स्थान में है। తండ్రి అయిన దేవుడు తన స్థానమందు ఉన్నాడు. ये शुलम्मिति अपने आप से कह रही है, ప్రాణేశ్వరి తనకు తాను అనుకుంటుంది, वो कह रही है, ఆమె అంటుంది, मैं अपने वस्त्र उतार चुकी थी, నా వస్త్రములు తీసివేసి తిని मैं उसे फिर कैसे पहनूं? నేను మరలా ధరింపనేలా, मैं तो अपने पांव धो चुकी थी, నా పాదములు కడుక్కొంటిని अब उसको कैसे मैले करूं? నేను మరలా వాటిని మురికి చేయనేలా. हालेलुया। హల్లెలూయా. सब लोग देख रहे हैं अपने बाइबल में? అందరు మీ బైబిల్ చూస్తున్నారా? इसको लिख के रखो, వాటిని రాసి ఉంచుకోనండి. इसका तात्पर्य मैं आपको समझाऊंगा। దాని అర్థాన్ని నేను మీకు చెప్తాను. ये समझना पड़ेगा, ఇది తెలుసుకోవాలి. क्योंकि ये बातें सादृश्य में और दृष्टांतों में कही गई बातें हैं। ఈ మాటలు సాదృశ్యంగా దృష్టాంత ఉపమానంగా చెప్పబడ్డాయి. ये कौन कह रही है? ఈ మాట ఎవరు అంటున్నారు? एक विश्वासी कह रही है, ఒక విశ్వాసి అంటుంది, आप और मैं कह रहे हैं। నీవు మరి నేను అంటున్నాము. हमने हमारे वस्त्र निकाल दिए थे, మనం మన వస్త్రాలు తీసేసుకున్నాం, हमने अपने पांव धो चुके हैं, మనం మన పాదాలు కడుక్కున్నాము, फिर से मैं मैला कैसा करूं? వాటిని మళ్ళా మురికి చేయనేలా. इसका मतलब क्या है? వాటికి అర్థం ఏంటిది? हालेलुया। హల్లెలూయా. याद रखिए, జ్ఞాపకం ఉంచుకోనండి, आप और मैं, हम सब लोग विश्वासी भाई बहन जितने भी हैं, हम अपने वस्त्र उतार चुके हैं। విశ్వాసి సహోదరి సహోదరులమైన మనమందరము మన వస్త్రాలు తీసేసుకున్నాము. अब आपको बताना पड़ेगा मुझे ఇప్పుడు నేను మీకు చెప్పాలి, कि आपने अपने वस्त्र कब उतार दिए। మీరు మీ వస్త్రాలు ఎప్పుడు తీసేశారు? जोर से बोलो। पीछे वालों को समझ में आया? వెనుకున్న వారికి అర్థమైందా? शुलम्मिति क्या कह रही है? ప్రాణేశ్వరి సులమతి ఏమంటుంది? मैं अपने वस्त्र उतार चुकी थी, నా వస్త్రాలు తీసేసి తిని मैंने मेरे पांव धो चुकी थी, నా పాదాలు నేను కడుక్కున్నాను, अब फिर से मैं कैसे उसको मैला करूं? వాటిని ఏ విధంగా మలినపరుచుకుంటాను మళ్ళీ? हालेलुया। హల్లెలూయా. सुन रहे? వింటున్నారా? समझ में आया? అర్థమైందా? आपने अपने पाप का वस्त्र कब उतार के फेंक दिया? నీ పాప వస్త్రాన్ని ఎప్పుడు తీసి పారేసావు నీవు? जरा जोर से अपने मुंह से बोलो। కొంచెం గట్టిగా మీ నోటితో అనండి. किस दिन? ఏ రోజు? जिस दिन आपका बपतिस्मा हो रहा था, ఏ రోజైతే నీ బాప్తిస్మము తీసుకుంటివో आपने अपने पाप के वस्त्र उतार फेंक నీ दिए, పాప వస్త్రాన్ని తీసి పారేసావు. और उस दिन परमेश्वर पिता ने आपको उद्धार के वस्त्र पहना दिए। మరి అదే రోజు తండ్రి అయిన దేవుడు నీకు వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ధరింపజేసినాడు. उस दिन आपने अपने पांव धोए। ఆ దినాన్ని నీ పాదాలు కడుక్కున్నావు. पांव धोए का मतलब పాదాలు కడుక్కోవడం అంటే आपने पांव नहीं पूरे देह को भी धो डाला है। పాదాలే కాదు, నీ దేహానంతా కడుక్కున్నావు. आप अपने पांव ही नहीं परंतु अपना पूरा देह को आपने धो डाला। నీవు పాదాలే కాక నీ దేహానంతా కడుక్కున్నావు. तो अब मैं उसको फिर से कैसे मैले करूं? దాన్ని మరలా ఎలా మురికి చేయను? ये आपके लिए, मेरे लिए, हम सबके लिए एक प्रश्न है। ఇది నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకైన ये ఒక कैसे ప్రశ్న. करूं? ఎలా చేయాలి? ऐसा मैं कभी नहीं कर सकता। అలా నేను ఎప్పుడు చేయలేను. कैसे करूं? ఎలా చేయాలి? कर सकते हैं हम? చేయగలమా? क्या फिर से हम अपने पांव धो सकते हैं? మళ్ళీ మన పాదాలు కడుక్కోవచ్చా? आपके पांव धोए गए हैं। నీ పాదాలు కడగబడ్డవి. जिस दिन आपका बपतिस्मा हुआ, ఏ రోజు బాప్తిస్మము తీసుకున్నావో उस दिन आपके पांव धोए गए। ఆ రోజు నీ పాదాలు కడగబడినవి. पांव ही नहीं परंतु पूरा देह को आपने धो डाला। పాదమే కాక నీ దేహానంతా కడుక్కున్నావు. उस दिन आपने ఆ దినాన నీవు अपने पाप के वस्त्र आपने उतार फेंके हैं। నీ పాప వస్త్రాన్ని తీసి పారేసినావు.
उतार फेंक दिए। తీసి పారేసావు. अब मैं फिर से वही मैले वस्त्र कैसे पहनूं? ఆ మలిన వస్త్రాన్ని మళ్ళీ ఏ విధంగా ధరించాలి? प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం నా ప్రియ. ताली बजाकर परमेश्वर को धन्यवाद दे। చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లించాలి. ये बड़ी बात आज पवित्र आत्मा आपके सामने फिर से लेकर आया। ఈ గొప్ప పెద్ద మాటను పరిశుద్ధాత్ముడు మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఈ రోజు. जितने बपतिस्मा पाए हुए लोग हैं, బాప్తిస్మము పొందుకున్న వారందరూ आप सबको आज एक बात फिर एक बार स्मरण दिलाने के लिए पवित्र आत्मा ने ये बात सामने लेकर आया। మరి ఒకసారి ఈ మాటను జ్ఞాపకం చేయించడానికి పరిశుద్ధాత్ముడు మాటను ముందు తీసుకొచ్చినాడు. हालेलुया। హల్లెలూయా. इस रेफरेंस को लिख के रखो, ఈ వాక్యాన్ని రాసి పెట్టుకోనండి. फिर से पढ़ो, మళ్ళీ చదవండి. पुनर्स्मरण करो, మళ్ళీ జ్ఞాపకం చేసుకోనండి. आपको स्मरण आएगा, మీకు జ్ఞాపకం వస్తది. आपको याद आएगा, మీకు జ్ఞాపకం వస్తుంది. आपका बपतिस्मा का दिन याद आएगा, నీ బాప్తిస్మము దినము జ్ఞాపకం వస్తుంది. आपका आत्मिक बर्थडे याद आएगा నీ आपको। ఆత్మీయ జన్మదినము జ్ఞాపకం వస్తుంది. हालेलुया। హల్లెలూయా. आपका आत्मिक जन्मदिन याद आएगा। నీ ఆత్మీయ జన్మదినం జ్ఞాపకం వస్తది. सचमुच ही నిజముగా मैंने मेरे पाप के वस्त्र उतार फेंक दिए। నా పాప వస్త్రాలను తీసి పారేశాను. मैं उस दिन अपने पांव धो लिया, मैंने ఆ దినాన నా పాదాలు కడుక్కున్నాను. నేను मैं अपने देह को धो लिया, నా దేహాన్ని కడుక్కున్నా. मैं शुद्ध हो गया हूँ, నేను मैं శుద్ధీకరించబడ్డాను. पवित्र हो गया हूँ। పరిశుద్ధపరచబడ్డాను. अब मैं उनको फिर कैसे मैले करूँ? వాటిని మళ్ళీ ఏ విధంగా మలినము చేసుకోవాలి? ये प्रश्न आपके सामने ఈ रहेगा। ప్రశ్న మీ ముందు ఉంటుంది. इसलिए मेरे प्रियो, అందుకే నా ప్రియమైన इस వాళ్ళారా, वचन को फिर से पढ़ो, ఈ వాక్యాన్ని మళ్ళీ फिर చదవండి. से पढ़ो, మళ్ళీ చదవండి. फिर से पढ़ो, మళ్ళీ చదవండి. पढ़ते रहो, చదువుతూ ఉండండి. ताकि आपको स्मरण आए कि मैं कैसे धो चुकी और कैसे मैं फिर से उन मैले वस्त्रों को पहनूं। నేను ఏ విధంగా కడగబడ్డానో మళ్ళీ తిరిగి ఆ మలిన వస్త్రములు ఏ విధంగా ధరించుకోగలను అనే విషయం నీకు జ్ఞాపకం వస్తది. आमेन, ఆమేన్. हालेलुया। హల్లెలూయా. पांचवा पॉइंट, अपने वस्त्रों को धो ले। నీ వస్త్రములను కడుగుకో. निर्गमन की किताब నిర్గమకాండము 19वां अध्याय 19వ అధ్యాయం और उसका 10 पद को देखेंगे। 10వ వాక్యాన్ని చూద్దాం. परमेश्वर मूसा से क्या कह रहा है? దేవుడు మోషేతో ఏమంటున్నాడు? निर्गमन की किताब 19 నిర్గమకాండము 19:10. 19 का 10 देखिए। 19:10 చూడండి. हाँ, शाबाश। యెహోవా మోషేతో हाँ, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని. क्यों? ఎందుకు ये तैयारी क्यों करना है? ఈ సిద్ధపాటు ఎందుకు చేయాలి? वस्त्रों को धो लेंगे వస్త్రాలు ఉతుక్కుంటే और तैयार हो जाएंगे। తయారవుతాం. कौन लोग? ఎవరు? इस्राएली लोग। ఇజ్రాయేలు ప్రజలు. मूसा को परमेश्वर ने आज्ञा दिया, अपने लोगों को बता कि वो 2 दिन तक अपने आप को तैयार करे, पवित्र करे और जाकर अपने वस्त्रों को धो ले। దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు ఏంటంటే నీ ప్రజలకు చెప్పు, నీ ప్రజలు 2 దినములు తమకు తాము పరిశుద్ధపరచుకొని తమ బట్టలు ఉతుకుకోవాలి. यस, हालेलुया। హల్లెలూయా. क्यों? ఎందుకు? क्योंकि ఎందుకనగా मैं उनके बीच में आने वाला हूं। నేను వారి మధ్యలోనికి రాబోతున్నాను. बात ये है, ఇది మాట. परमेश्वर कब आएगा आपके पास? దేవుడు ఎప్పుడు వస్తాడు మీ దగ్గరికి? जब आपके वस्त्र धोए हुए और उजले रहेंगे तब। నీ బట్టలు ఉతకబడి తెల్లగా ఉన్నప్పుడే వస్తాడు. क्योंकि ఎందుకనగా पवित्र परमेश्वर आपके बीच में उतर कर आने के लिए आपको सबसे पहले शुद्ध रहना पड़ेगा, आपको सबसे पहले पवित्र रहना पड़ेगा। పరిశుద్ధమైన దేవుడు నీ మధ్యలోనికి దిగి రావడానికి మొట్టమొదటిగా నీవు శుద్ధీకరించుకొని నీవు పరిశుద్ధంగా ఉండాలి. आखिरी बात मैं 6वां पॉइंट बताकर समाप्त कर रहा हूं। ఆఖరిగా 6వ పాయింట్ చెప్పి ముగిస్తాను. ए मित्र, तेरे विवाह के वस्त्र कहाँ है? ఓ స్నేహితుడా, ఆ. నీ పెళ్లి వస్త్రాలు ఎక్కడున్నవి? 6वां पॉइंट, उसके लिए आपको रेफरेंस है मत्ती रचित सुसमाचार 22वां अध्याय 11, 13, 14। దానికి గాను మత్తయి సువార్త 22వ అధ్యాయము आखिरी वचन बताकर मैं समाप्त कर रहा हूं। 11, 12, 13 చెప్పి ముగిస్తున్నాను. बस అంతే. मत्ती 22, 11 से 14। మత్తయి సువార్త 22వ అధ్యాయము
11 నుండి 14 వరకు देखिए यहाँ क्या लिखा है। చూడండి ఇక్కడ ఏం రాస్తుందో. जब राजा जवनार के देखने के लिए भीतर आया तो उसने कहा, एक मनुष्य को देखा जो ब्याह के वस्त्र नहीं पहने था। उसने उनसे पूछा, हे मित्र, तू ब्याह का वस्त्र पहने बिना यहाँ क्यों आया है, क्यों आया? उसका मुंह बंद हो गया। तब राजा ने सेवकों से कहा, इसके हाथ पांव बांधकर उसे बाहर अंधियारे में डाल दो, वहां रोना और दांत पीसना होगा। क्या बुलाए हुए बहुत, परंतु चुने हुए बहुत थोड़े हो जाएंगे। రాజు కూర్చున్న వారిని చూడ हाँ లోపలికి వచ్చి हम्म, అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, చూచి స్నేహితుడా, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని ఎలాగూ వచ్చితివి అడగగా हाँ వాడు మౌని అయి ఉండెను. ओहो हो मुंह अंतटा- बंद हो गया। అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి यस వెలుపడి చీకట్లోనికి త్రోసివేయడి అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండునని हाय हाय పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. आमेन ఆమేన్. आमेन। Amen। आखिरी में अंत में यही होगा। చివరిగా ఇదే జరుగుతుంది. जो सुनते नहीं వినని వారు ఎవరైతే ఉంటారో उनके साथ ये होगा। వారితో ఇది జరుగుతుంది. ये बहुत डेंजर आखिरी पॉइंट है। భయంకరమైన చివరి పాయింట్ ఇది. वो व्यक्ति ने क्या किया? ఆ వ్యక్తి ఏం చేశాడు? कैसे तो भी स्वर्ग में पहुंच गया, ఏదో ఒక విధంగా పరలోకంలో చేరుకున్నాడు. पर वहां पर उसकी शिनाकत हुई। కానీ అక్కడ ఆయన గురించిన ఒక परमेश्वर पिता ने स्वयं उसको पकड़ा। తండ్రి అయిన దేవుడు స్వయంగా ఆయనను పట్టుకున్నాడు. हे मित्र, స్నేహితుడా, तू विवाह के वस्त्र पहने बिना यहाँ कैसे आ गया? పెళ్లి వస్త్రములు ధరించకుండా ఇక్కడికి ఎలాగో వచ్చితివి? कौन से वस्त्र? ఏ వస్త్రాలు? बताइए, ఏ వస్త్రాలు అవి? कौन से वस्त्र है ये? ఏ వస్త్రాలు అవి? उस विवाह में जाने के लिए ये वाले वस्त्र चाहिए, ये नहीं चलेंगे। ఆ వివాహములోనికి ప్రవేశించడానికి ఈ వస్త్రాలు కావాలి, ఈ వస్త్రాలు కాదు. मैं अभी तक वही वस्त्रों के बारे में बताया। ఆ వస్త్రాల విషయమే చెప్తూ ये వస్తున్నాను. 5 पॉइंट, पूरे 6 पॉइंट जो है उसी के है। ఈ 6 పాయింట్లు ఆ వస్త్రాలే. ये वही वस्त्र है। ఇది ఆ వస్త్రమే. इसके बिना అది లేకుండా कोई भी स्वर्ग के राज्य में प्रवेश नहीं कर सकता। ఎవరైనాను పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. परंतु उसका जगह कहाँ होगा? కానీ వారి స్థలం ఎక్కడ ఉంటది మరి? क्या बताया ఏమంటున్నాడు? सेवकों से? పరిచారకులతో इसके हाथ पांव बांधो విని కాలు చేతులు కట్టి और इसको कहाँ डालो? ఎక్కడ వేయి? उस अंधियारे में डाल दो, ఆ వెలుపడి చీకటిలో వేయి. जहां दांत पीसना और रोना होगा। అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయి ఉండును. हो गया, అయిపోయిందా? कहानी समाप्त हो गया। కథ సమాప్తమైంది. ये मनुष्य की कहानी है, ఇది మనుషుని కథ. ये इंसानी कहानी है। మనుషుని కథ ఇది. यहाँ आकर खत्म हो जाता है। ఇక్కడికి వచ్చి సమాప్తం అవుతుంది. इसलिए बुलाए हुए बहुत है, అందుకని పిలువబడిన వారు ఎందరో ఉన్నారు, पर चुने हुए चाहिए उसको। కానీ ఏర్పరచబడిన వారు ఆయనకు కావాలి. बहुत लोग है, చాలా మంది ఉన్నారు, बुलाए हुए बहुत है, పిలువబడిన వారు అనేకులు, पर कौन चाहिए बोलते उसको? కానీ ఆయనకు ఎవరు కావాలంట? चुने हुए चाहिए बोलते। ఏర్పరచబడిన వారు. मेरे प्रियो, याद रखो, జ్ఞాపకం ఉంచుకోనండి, हम चुने हुए में से है या बुलाए हुए में से है? మనము ఏర్పరచబడిన వారిలో నుండి ఉన్నామా, పిలువబడిన వారిలో ఉన్నామా? प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం. నా इन ప్రియమైన बातों को याद रखे, प्रार्थना करे, మాటలను జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన प्रभु చేయండి. आपके साथ में रहे। దేవుడు మీకు आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की? हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं। हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें। धन्यवाद। प्रभु आपको आशीष दे।